పాఠశాలలోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్పనిచ్చి ఇంకా ఎవరూ కూడా లోనికి అనుమతించొద్దని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి జీవోను వెనక్కు తీసుకోవాలని ఒక ప్రకటనలో తెలియపరిచారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ మీట్ పేరుతో పాఠశాలలో కేంద్రంగా మార్చుకుంటున్నారు. కానీ ఆ సమావేశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తపరిచినప్పటికీ ఏమైనా పరిష్కరించారా? పాఠశాలలో విద్యార్థినీలు చాలా చిన్న వయసు వాళ్ళు ఉంటారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలంటే విద్యార్థి సంఘాల నాయకులు లోనికి వెళ్లాలి. ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు ఎవరు అధికారంలోకి వచ్చినా తీసుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు భయపడుతోందని ఏఐఎస్ఎఫ్ గా మేము అడుగుతున్నాం. ఇప్పటి వరకు పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అనేక గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటం చేసి విజయం సాధించిన ఘన చరిత్ర కలిగినటువంటి సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య. కానీ ఈ ప్రభుత్వం భయపడుతుంది ఎందుకని మేము అడుగుతున్నాము. అంటే మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలుపరచలేదని, లేకుంటే తల్లికి వందనంలో 2000 పాఠశాలలో బాత్రూంలను శుభ్రపరచడానికి అని చెప్పారు. మరి ఇవన్నీ చేయకుండా ఏమైనా ఆ ధనాన్ని మొత్తం దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడి విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తారు, పాఠశాలలను సందర్శిస్తారు, విద్యార్థులతో సంభాషిస్తారు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీరు జారీ చేసినటువంటి జీవోను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జీవో రూపంలో విడుదల చేశారు. దీన్ని ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ జీవో యొక్క సారాంశం పాఠశాలల్లోకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మళ్ళాక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క సభ్యులు తప్పనించి వేరెవ్వరు కూడా పాఠశాలలోకి అడుగుపెట్టడానికి ప్రవేశించడానికి సంఘాలు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు అని చెప్పి మెన్షన్ చేసి విడుదల చేసిన జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా పాఠశాల యొక్క డైరెక్టర్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన విద్యాశాఖ మంత్రి కూడా నారాయణ లోకేష్ గారు కూడా స్పందించాలని చెప్పి కూడా వెంటనే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను అక్కడికి ఎక్కడ విద్యార్థులు ఉంటే అక్కడికి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం వెళ్తారు. అదేవిధంగా వివిధ వామపక్ష విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా వెళ్ళి సందర్శించి విద్యార్థులతో సంభాషించి వారి ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ఈ యొక్క ఉన్నత అధికారం నాయకత్వం పైన కావచ్చు, పాఠశాలలో యాజమాన్యాలపైన కావచ్చు, ఉన్నత విద్యాశాఖ అధికారులపైన, విద్యాశాఖ మంత్రి పైన ప్రశ్నిస్తూ వారి పైన పోరాటం చేసి ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలపైన పరిష్కారం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఏఐఎస్ఎఫ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా జీవోలు తీసుకొచ్చి మీరు పాఠశాలలోకి వెళ్ళకూడదు, విద్యార్థులతో మాట్లాడకూడదు అని చెప్పి ఏ విధంగా అయితే పాఠశాలకి గేట్లు వేసింటారో, కళాశాలలోకి గేట్లు వేసింటారో ఆ విధంగా బౌండరీ లెక్క పెట్టి పిల్లలు తప్పనించి ఎవరు కూడా లోపల ప్రవేశించవద్దంటే ఏఐఎస్ఎఫ్గా మేము చూసి ఊరుకునేది లేదు. దీనిపైన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకత్వం ఎందుకు భయపడుతున్నారు? పాఠశాలలోకి ఎవరి ప్రవేశించకూడదంటే ఎందుకు భయపడుతున్నారు? అంటే మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు పరచలేదన్నా, లేకపోతే తల్లికి వందనంలో 2000 కట్ చేసి పాఠశాలలో ఉన్నటువంటి వాష్రూమ్స్ని అక్కడ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్పారు. మరి అవన్నీ కూడా పనిచేయకుండా డబ్బులన్న ధనాన్ని అంతా కూడా మీరు ఏమైనా అధికార పార్టీ నాయకత్వం ఏమైనా జోబులు నింపుకుంటుందా? ఇవన్నీ కూడా ఎక్కడ ఏఐఎస్ఎఫ్ నాయకత్వం చూసి ఇవన్నీ ప్రశ్నిస్తారని చెప్పి భయపడి ఈ విధంగా విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఎవరిని కూడా లోపలికి రావించద్దు, ప్రవేశించద్దని చెప్పి మీరు ఈ పద్ధతిలో రిస్ట్రిక్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. మరీ ముఖ్యంగా విద్యార్థులతో పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి చెప్తున్నారు. మీరే ఈ జీవోలో మెన్షన్ చేశారు. మరి మేము అడుగుతున్నాం, విద్యార్థుల దగ్గరికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తప్పనించి ఇంకెవరు పోకూడదు. పేరెంట్స్ మీట్ అన్నప్పుడు పేరెంట్స్ మాత్రమే పాఠశాలలోకి వెళ్ళాలి. మరి వారి తప్పనిచ్చి మీరు అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఎందుకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ అధికార పార్టీ టీడీపీ, జనసేన నాయకత్వం ఎందుకు పాఠశాలలోకి వెళ్ళి అక్కడ మీరు చీఫ్ గెస్ట్లుగా అక్కడ పేరెంట్స్ మీట్కి ఎందుకు మీరు పేరెంట్స్ మీట్ 1కి 2.0కి ఇవన్నీ కూడా మీరు అక్కడ గిన్నిస్ బుక్ రికార్డు పొందడానికి మీ యొక్క పార్టీ నాయకత్వం ఎందుకు ఆ విధంగా మీరు చీఫ్ గెస్ట్లుగా అటెండ్ అవుతున్నారు? ఈ సందర్భం మేము అడుగుతున్నాం. మీకు సమాధానం చెప్పాలని చెప్పి విద్యాశాఖ మంత్రి కూడా మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు కదా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్పనించి ఎవరు వెళ్ళకూడదంటే మీరు ఎందుకు వెళ్తున్నారు? అధికార పార్టీ నాయకత్వం పాఠశాల లోపలికి ఎందుకు వెళ్తుంది? దీంట్లో ఇంకోటి కూడా మెన్షన్ చేశారు, ఏ పార్టీ నాయకత్వం వెళ్ళకూడదు, షాల్స్, పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ సింబల్స్ వెళ్ళకూడదని మెన్షన్ చేశారు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ టు
పొలిటికల్ సింబల్స్ అన్నారు. మీకు ప్రొవిడెంట్ పొలిటికల్ సింబల్స్ అన్నప్పుడు టీడీపీ నాయకత్వానికి వర్తించదా, జనసేన నాయకత్వానికి వర్తించదా, బీజేపీ నాయకత్వానికి వర్తించదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మేమైతే మీ పొలిటికల్ పార్టీ కదా, మీ పొలిటికల్ సింబల్స్ కదా, మీ పొలిటికల్ జెండాలు కావా, అజెండా కదా. మీ అజెండాని ఈరోజు పాఠశాలలో చిన్న వయసులో ఏమీ తెలిసి తెలియనటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు. ఏదో మీరే సాధించి విద్యార్థుల కోసం, విద్యారంగం అభివృద్ధి కోసం మీరే చేసినట్టుగా ఏదో పేరెంట్స్ మీట్ పెట్టి ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో సందేశం ఏమిటి, మీ అజెండా ఏంది, విద్యార్థులు ఎందుకు సమస్యల పరిష్కారం, మరి ఆ మీటింగ్లో ఏం సమస్యల పరిష్కారం చేశారని చెప్పండి. చేసేది ఏమీ లేదు, మీటింగ్లు పెడతారు కానీ సమస్యల పరిష్కారం లేదు. అదేవిధంగా మీ పొలిటికల్ పార్టీ యొక్క అజెండాని ఈరోజు ప్రచారం చేసుకోవడానికి చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇది మాత్రం మీకు రాజకీయ పార్టీగా మీకు అనిపించదు, కానీ విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా అక్కడ ఏదైనా మంచి చేద్దాం, వాళ్ళకి మంచి మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పి అందుతున్నాయి లేదని తెలియజేయడానికి, తెలుసుకోవడానికి వెళ్తే మాత్రం అలాంటి వాళ్ళు లోపలికి రావడం అని చెప్పి జీవో కాపీ తీసుకొచ్చి వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుని డిమాండ్ చేస్తున్నాం. నేను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.